హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ బ్యాచిలర్స్ వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇలా ప్రిపేర్ చేసి మీరు రెడీ చేసినట్లయితే మీ నోట్లో తుపాను రావాల్సిందేనండి. నా స్టైల్లో ఒకసారి మసాలా ప్రిపేర్ చేసుకొని మీరు ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా నచ్చుతుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ కర్రీ కోసం నేను 6 కోడిగుడ్లను ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చూపించబోతున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా పండిన టమోటో ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండి. అలాగే మీ కారంకు సరిపడా పచ్చిమిర్చిని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసేసి వాటర్ ఏమీ వేయకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఇలా మసాలా ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రుచిలో మాత్రం ఎప్పటికీ రాజీ పడాల్సిన అవసరం లేదండి. మీకు అవసరమైతే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటే, నేను వాటర్ ఏమి వేయకుండానే గ్రైండ్ చేసుకున్నానండి. ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చెక్క, అలాగే లవంగాలు ఒక 4 యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ని 2 యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటే మనకి గ్రేవీ థిక్గా వస్తుంది, అలాగే ఎక్కువగా కూడా వస్తుందండి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేపుకోవాలండి. ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఏ మసాలా రెసిపీ ప్రిపేర్ చేసినా కూడా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ రెసిపీ చేసినా కూడా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇలా ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మసాలా అన్ని పచ్చివి తీసుకున్నాం కాబట్టి ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు కూడా, అలాగే ఆయిల్ ప్యాన్ నుండి కొద్దిగా సపరేట్ అవుతుంది చూడండి. ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేపుకోవాలండి. ఇలా సపరేట్ అయిన తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. మీరు తీసుకున్న పచ్చిమిర్చి క్వాంటిటీని బట్టి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నిటి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కొద్దిసేపు వేపుకోవాలండి. అలాగే ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మసాలాలన్నిటిని కూడా ప్యాన్కి అంటుకోకుండా మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కర్రీ అయితే టేస్ట్ చేంజ్ కాకుండా మంచి రుచితో అయితే వస్తుందండి. మీకు అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేసేసి బాగా వేపుకోండి. అంతేకాని అడుగు పట్టనివ్వకుండా మాత్రం చూసుకోండి. ఇప్పుడు మీ క్వాంటిటీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఈ కర్రీ ఎంత పడుతుందో అంత వేసుకుంటే సరిపోతుందండి. వాటరు కొద్దిగా థిక్గా ఉంటేనే ఈ గ్రేవీ అనేది మనకి చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఈ గ్రేవీ మొత్తం కూడా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఇందులో వేసి ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకోవాలండి. చూడండి, నేను ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకున్నానండి. మీకు ఎలా కావాలనో అలా కట్ చేసుకోవచ్చునండి. ఎగ్స్ అన్నీ కూడా ఎగ్స్ వేసిన తర్వాత ఒకేసారి కలపకుండా ఒక 5 మినిట్స్ అయితే అలాగే వదిలేస్తే మూత పెట్టి మన గ్రేవీ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతుందండి. ఎక్కువగా కదిపితే లోపల ఉన్న ఎల్లో పార్ట్ మొత్తం కూడా కర్రీలోకి వచ్చేస్తుందండి. అందుకే కదపకుండా ఇలా సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్స్ మొత్తం కూడా నేను ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన ఒక 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా కసూరి మేతి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్, టేస్ట్ అయితే వస్తుందండి ఈ ఎగ్ కర్రీకి. ఈ కసూరి మేతిని మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి మీరు కొత్తిమీర వేసుకోకుండా పర్వాలేదు, కానీ కసూరి మేతి మాత్రం స్కిప్ చేయకండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇలా ఎగ్స్ అన్నీ కూడా డివైడ్ కాకుండా ఇలా మెల్లగా కలుపుకుంటే మనకి కర్రీ కూడా మిక్స్ అయిపోతుంది. చూడండి, ఇలా గరిటెలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా సైడ్ని ఇంకా కదుపుతూ ఇలా 10 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి.
ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్ మసాలా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ వాళ్ళే కాదు, ఎవరైనా ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం థిక్ గ్రేవీతో రావడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అన్ని రెసిపీస్లోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చునండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.